హాయ్ అండి, వెల్కమ్ టు గిరిధర్ గలాటా ఛానల్. స్వాగతం. ఈ వీడియోలో తంజావూరులో ఉన్న ఆలయాల గురించి తెలుసుకుందాం. తంజావూరు అనగానే మనకు గుర్తు వచ్చేది 3. మొదటగా ఇక్కడ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు సంక్రాంతి సమయంలో చాలా వైభవంగా చేస్తారు. రెండవది తంజావూరు పెయింటింగ్స్. మూడవది బృహదీశ్వర ఆలయం. నేను తంజావూరుకి తిరుపతి నుంచి వెళ్ళానండి. తిరుపతి నుంచి మొదటగా నేను చిదంబరం వెళ్ళి అక్కడి నుంచి నటరాజ స్వామిని దర్శించుకొని తర్వాత తంజావూరుకి వెళ్ళానండి. తంజావూరు బస్ స్టాండ్కి చేరుకోగానే బస్ స్టాండ్ నుంచి బృహదీశ్వర ఆలయానికి 100 రూపాయలు ఇస్తే ఆటో వాడు తీసుకెళ్ళాడండి. ఇక్కడ బృహదీశ్వర ఆలయాన్ని బిగ్ టెంపుల్ ఆర్ పెరియ కోయిల్ అంటారండి. పెరియ అంటే బిగ్, కోయిల్ అంటే టెంపుల్. అదే బిగ్ టెంపుల్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల మధ్యలో తెరిచి ఉంటుంది. మధ్యలో ఉన్న 12:30 నుంచి 4 గంటల వరకు మూసేసి ఉంటుంది. సో ఆ టైంలో వెళ్ళకండి. అండ్ ఇక్కడ ఓన్లీ క్లాక్ రూమ్ మాత్రమే ఉంటుంది. రూమ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. స్నానాలు అలాంటివి ఏం చేయలేము. జస్ట్ మన చెప్పులు, మన బ్యాగ్స్ మాత్రం పెట్టుకోగలుగుతామండి, అంతే. ఇప్పుడు మనం ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామండి. దీన్ని 11వ శతాబ్దంలో చోళ సామ్రాజ్య చక్రవర్తి అయిన మొదట రాజరాజ చోళుడు నిర్మించాడండి. దాదాపు క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే గ్రానైట్తో నిర్మించిన తొలి దేవాలయంగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఈ ఆలయానికి ప్రధానంగా 3 ద్వారాలు ఉన్నాయి. మొదటిది మరాఠా గేట్. ఇది మరాఠా రాజులు నిర్మించారు 18వ శతాబ్దంలో. రెండవది కేరళాంతకన్ గోపురం. మూడవది రాజరాజ తిరువాసర్. ఈ 2 గోపురాలు ఆలయ నిర్మాణ సమయంలోనే రాజరాజ చోళుడు నిర్మించాడు. మీకు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నది కేరళాంతకన్ గోపురం. ఈ గోపురం ప్రత్యేకత ఏమిటంటే రాజరాజ చోళుడు ఆ కాలంలో తన ప్రధాన ప్రత్యర్థి అయిన చేరాస్ని యుద్ధంలో గెలిచినందుకు దీన్ని చిహ్నంగా నిర్మించారని చెప్తారు. ఇప్పుడు 3వ గోపురం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయం నిర్మించిన సమయంలోనే దీన్ని నిర్మించారు. దీని పేరు రాజరాజ తిరువాసల్ అని పిలుస్తారు. దీనిపై చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రాజరాజ చోళ ఇంత గొప్పగా ఊహించాడు కాబట్టి ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించాడు. ఈ గోపురం దాటి లోపలికి వెళ్ళగానే మనకు విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. పెద్ద ఆలయ గోపురం మనకు దర్శనమిస్తాయి. గుడికి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. గోపురంకి ఎడమ వైపున మనకి ఆంజనేయ స్వామి గుడి కనపడుతుంది, చిన్నగా ఉంటుంది. దాని పక్కనే వారాహి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. నందీశ్వరుడు దేశంలోనే అతిపెద్ద 2వ నందిగా గుర్తింపు పొందారు. మొదటిది లేపాక్షిలో ఉంది, ఇది 2వది. ఈ నందీశ్వరుడి పొడవు దాదాపుగా 25 అడుగులు మరియు బరువు 20 టన్నుల వరకు ఉంటుంది. మనం పక్కన నిల్చుంటే చాలా చిన్నగా కనిపిస్తాము, పోయినప్పుడు చూడండి. ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ శిలతో నిర్మించబడింది. దాదాపు 1,30,000 టన్నుల గ్రానైట్ను ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించినట్టు చెప్తారు. విచిత్రం ఏంటంటే ఈ ఆలయానికి 60 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా గ్రానైట్ లభించలేదు. సిమెంటు లేదు, ఉక్కు లేదు, ఎలాంటి అంటుకునే పదార్థం లేకుండా కేవలం
రాళ్ళను ఒకటిదాని ఒకటి ఇంటర్లాకింగ్ పద్ధతిలో అమర్చి ఈ అద్భుతాన్ని సృష్టించారంటే నమ్మగలరా? యూజువల్‌గా మన సౌత్ ఇండియాలో ఏ టెంపుల్స్ అయినా కూడా మెయిన్ గర్భగుడి గోపురం కంటే బయట ఉన్న గాలి గోపురమే పెద్దగా ఉంటుంది. కానీ ఇక్కడ గర్భగుడి గోపురం చాలా పెద్దగా ఉంటుంది. ఎంత అంటే దాదాపుగా 200 అడుగులు. అంటే సుమారుగా 13 ఫ్లోర్స్. ఇక్కడున్న శివుడిని బృహదీశ్వరుడు మరియు రాజరాజేశ్వరుడు అని పిలుస్తారు. చోళుల కాలంలో అసలు ఈ ఈ శివుడికి అసలు రాజరాజేశ్వరుడు అనే పేరు పెట్టారు. కానీ తర్వాత మరాఠా రాజులొచ్చాక బృహదీశ్వర ఆలయం అని కట్టారు. అండ్ ఈ శివలింగం ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ ఆలయ నిర్మాణంలో ఫస్ట్ ఇక్కడ శివలింగం పెట్టాకనే ఆలయ నిర్మాణం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా శివలింగం పట్టేంత స్పేస్ ఉండదు. సో ఆలయం నిర్మాణం జరిగే కంటే ముందే శివలింగం అక్కడ పెట్టి చేశారు. సో అది అసలు ఎంత గొప్పదో కదా! మీరే చూడండి ఎంత పెద్దగా ఉన్నారో శివుడు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.